ఓకే. సరే ఇటు వైసీపీ నుండి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కదా సార్. వీళ్ళలో 7, 8 మంది షిఫ్ట్ అయిపోతున్నారు బీజేపీలోకి, టీడీపీలోకి అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఈవెన్ సాక్షి ఆర్టికల్‌లోనే కొన్ని రావడం చూసాం. దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మభ్యపెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో బేరసారాలు జరుపుతున్నట్టుగా రాశారు. మరి ఇది ఇప్పుడు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ అని అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ బలం లేదు, ఉంది రాజ్యసభలోనే బలం. వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇక పరిస్థితి ఏంటి అన్నట్టుగా మీరేం చెప్తారు? అంటే అది జరిగినప్పుడు కదా ఊహాగానాలు, ఎవరో పత్రికల్లో ఊహాగానం చేసిన వార్తల మీద ఏం చెప్పలేం కదా. ఇప్పుడు పార్టీలు మార్పిడి అనేది సహజంగా జరిగిపోతుంది. ఈ ఎవరు అధికారంలో ఉంటే అధికారం వైపు మారిపోవడం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశంలో ఎంపికైన వారు కొందరు అప్పుడు బీజేపీ వైపు పోయిరు కదా, అధికారంలో ఉన్న బీజేపీ వైపు పోయిరి. ఈ సహజంగా జరుగుతున్నాయి, మరి జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎటువంటి సమాచారం లేదు. జరిగితే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కేంద్రం కూడా పార్లమెంటులో అయితే వారి మీద ఆధారపడాల్సినంత అవసరం ఏం లేదు. లోక్సభలో రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభలో కొన్ని క్రిటికల్ బిల్స్ పాస్ చేయాలంటే వీళ్ళ మద్దతు అవసరము. ఇప్పుడు క్రిటికల్ బిల్స్ పెట్టే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా లేదు. సాధారణ బిల్లుల్లో పెద్ద పట్టించుకోరు. దానివల్ల ఒకవేళ 4-5 ఎక్కువ ఉన్నా కానీ రాజ్యసభ సభ్యులు వాళ్ళకు ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. పార్టీలు మార్పిడికి సహజంగా సభ్యులు ప్రయత్నం చేయొచ్చు, పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, జరుగుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్నది సహజమే. గతంలో తెలుగుదేశం నుంచి బీజేపీకి పోయినారు, రకరకాలుగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా దాని గురించి ఎప్పుడు లేనిది, ఎక్కడా లేనిది ఇప్పుడు జరుగుతుంది అని అంటే దాని గురించి ఎవరైనా కామెంట్ చేయాలా? సార్ వీళ్ళు బీజేపీలోకి వెళ్ళడానికి గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే అంటున్నారు. అంటే రాజ్యసభ సభ్యులు వాళ్ళకి తక్కువగా ఉన్నారు, సో మా వాళ్ళని ఇస్తాము, నన్ను కాస్త కాపాడుకోండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు సార్. మరి ఆ ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? అటు పెట్టుకుంటే ఆయనకేం చేతిలో పట్టుంటుంది? ఉండదు కదా. ఈయన సభ్యులను బీజేపీలో చేర్చి నన్ను కాపాడండి అని అంటే పెద్ద పట్టు ఉండదు కదా. ఇప్పుడు 7 మంది సభ్యులు అట్టే పెట్టుకొని ఏదైనా క్రిటికల్ బిల్స్ వచ్చినప్పుడు అయితే అప్పుడు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈయన పోయి రాజీ చేసుకొని మా వాళ్ళని చేర్చుకోండి, నన్ను చూసుకోండి అని అటు అడిగింటారు అని నేను అనుకున్న. బహుశా అది జరగదు రాజకీయంలో. ఒకవేళ వాళ్ళ సభ్యులు మాత్రం వాళ్ళకున్న కారణాల వల్ల అయితేనేమి పార్టీ మారటం కానీ జరుగుతుండే, సహజంగా జరుగుతుండే విషయమే అంట. సరే ఇటు కేసీఆర్ గారికి ఆ పట్టు లేదు అంటున్నారు. అంటే రాజ్యసభ సభ్యులు కొద్దిగా ఒక 4 ఎంపీలు వీళ్ళ చేతుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త హెల్ప్ అవుతుంది అది. ఇక్కడ కేసీఆర్ గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆయనకు రాజ్యసభ సభ్యులు లేరు, సరిగ్గా ఎంపీలు లేరు. అందుకే కవిత గారు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఒకవేళ ఉండుంటే ఆయన కూడా బేరసారాలు ఆడేవారు, డీల్ చేసేవాళ్ళు, బీజేపీకి ఏదో ఒకటి చెప్పేసి ఆ విధంగా ఒక ఛాన్స్ మిస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ విధంగా ఉన్నారంటున్నారు సార్. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి విషయం వేరు. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి తెలికి కేసీఆర్ గారు అప్పుడు నేషనల్ లెవెల్లోనే పార్టీ పెట్టడము, బీఆర్ఎస్ని టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టడము, మహారాష్ట్ర అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి, ఇతర రాష్ట్రాలకి తిరగడము, బీఆర్ఎస్ తరపున మీరు మద్దతు ఇస్తే సంకీర్ణం ఏర్పడితే నేను రాష్ట్రాలకు డబ్బు కూడా, రాజకీయ పార్టీలకు డబ్బు కూడా నేను చేస్తానని ఓపెన్గానే ఆఫర్ చేశారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగానే కదా ఈయన ప్రచారం దేశం మొత్తం మీద తిరిగినారు. సరే తిరిగినారు, రాజకీయ విభేదాలు ఉండొచ్చులేండి, కాదనిలేను నేను. కాకపోతే కవిత విషయం వచ్చి తెలిసి ఆమె కేసులో పార్టీలు మార్పిడికి సహజంగా సభ్యులు ప్రయత్నం చేయొచ్చు, పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, జరుగుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్నది సహజమే. గతంలో తెలుగుదేశం నుంచి బీజేపీకి పోయినారు, రకరకాలుగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా దాని గురించి ఎప్పుడు లేనిది, ఎక్కడా లేనిది ఇప్పుడు జరుగుతుంది అని అంటే దాని గురించి ఎవరైనా కామెంట్ చేయాలా? ఇప్పుడు 7 మంది సభ్యులు అట్టే పెట్టుకొని ఏదైనా క్రిటికల్ బిల్స్ వచ్చినప్పుడు అయితే అప్పుడు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈయన పోయి రాజీ చేసుకొని మా వాళ్ళని చేర్చుకోండి, నన్ను చూసుకోండి అని అటు అడిగింటారు అని నేను అనుకున్న. బహుశా అది జరగదు రాజకీయంలో. ఎవరు అధికారంలో ఉంటే అధికారం వైపు మారిపోవడం జరుగుతుంది.
గతంలో కూడా తెలుగుదేశంలో ఎంపికైన వారు కొందరు అప్పుడు బీజేపీ వైపు పోయిరు కదా, అధికారంలో ఉన్న బీజేపీ వైపు పోయిరి. ఈ సహజంగా జరుగుతున్నాయి, మరి జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎటువంటి సమాచారం లేదు. జరిగితే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కేంద్రం కూడా పార్లమెంటులో అయితే వారి మీద ఆధారపడాల్సినంత అవసరం ఏం లేదు. లోక్సభలో రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభలో కొన్ని క్రిటికల్ బిల్స్ పాస్ చేయాలంటే వీళ్ళ మద్దతు అవసరము. ఇప్పుడు క్రిటికల్ బిల్స్ పెట్టే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా లేదు. సాధారణ బిల్లుల్లో పెద్ద పట్టించుకోరు. అక్యూజ్డ్గా ఉంది మద్యం స్కామ్ కేసులో. ఆమెకు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు, రిమాండ్ ఖైదీగా ఉంది, బెయిల్కు అప్లై చేసుకున్నారు. బెయిల్ వివిధ కారణాల వల్ల ఆమెకు రావటం లేదు. దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉంటుంది అని నేను అనుకోవటం లేదు. ఈయన బేరసారాలు చేసుకునేటంత అవసరం కూడా లేదు. కోర్టులో ఏదో చేసుకోవాల్సిందే, కానీ ఈయన పోయి బేరసారాలు చేసి కవితను వదలమంటే అంత డైరెక్ట్గా ఎవరు అడగరు సహజంగా. ఫైనల్గా లక్ష్మీ పార్వతి గారికి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది సార్. ఆమె గౌరవ ఆచార్యురాలుగా ఆంధ్ర యూనివర్సిటీకి మొన్నటి వరకు కంటిన్యూ అయిపోయింది. ఇవాళ కూటమి సర్కారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు తీసేశారు ఆమెని. అంటే ఆమె ఎన్నిక సరైంది కాదు, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలి, కాకపోతే ఈమెను తీసుకొచ్చి పెట్టారు, అందుకే మేము తీసేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇటువంటి ఆనరీ పోస్టుల్లో ఉండే వాళ్ళంతా సాధారణంగా రాజీనామా చేసిపోతారు. ఎందుకంటే బాగుండదులే, మనం కంటిన్యూ కావడము, వాళ్ళు రిమూవ్ చేయటం బాగుండదు, గౌరవప్రదంగా ఉండదని వెళ్ళిపోతుంటారు. మరి ఇక్కడ ఆమె అట్లే మరి పొరపాటున కంటిన్యూ అయిందో, తెలిసి కంటిన్యూ అయిందో, తెలియక కంటిన్యూ అయిందో అయి ఉంటుంది. అయినప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం అనేదానికి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చినారు. వచ్చినప్పుడు ఇటువంటి పదవుల్లోనే ఉన్న వ్యక్తులను తొలగించటము, వారి కూటమికి సంబంధించిన వ్యక్తులను వేసుకోవటం సర్వసాధారణంగా జరిగేదే నామినేటెడ్ పోస్టుల్లో. ఇందులో కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు, కొత్తదనం అయితే ఏమీ లేదు. ఆమె రాజీనామా చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏదో కారణం చూపించి తీసేస్తారు, వేరే వాళ్ళను నామినేట్ చేస్తుంటారు. అంటే సరే ఆమె ఎన్నికే సరైంది కాదు అని వాళ్ళు అంటున్నారు కదా, మరి దీని పట్ల ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయంటారా సార్? 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేకుండా అలా ఎలా పెడతారు అని చెప్పేసి కూడా అనడం చూస్తున్నాం. అంటే ఆమె ఫైట్ చేయాలంటే సర్లే ఏదో కోర్టుకు వెళ్తారు, ఫైట్ చేసేది అది వేరు సమస్య. కానీ బహుశా చేయకపోవచ్చులేండి. ఎందుకనంటే ఒక ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రభుత్వం ఇటువంటి ఆనరీ పోస్టుల్లో ఉండేవాళ్ళు నామినేటెడ్ పద్ధతిలో కానీ ఎన్నిక పద్ధతిలో కానీ అయితే వెళ్ళిపోతుంటారు, ఉండరు, సహజంగా ఉండరు. మరి ఆమెకు తెలుసో ఉన్నానో లేనో ఉండిండొచ్చు. ఇప్పుడు పోయి కోర్టుల్లో పోయి ఫైట్ చేసేది ఏం చేస్తుంది, చేయలేదు. కాకపోతే నువ్వు ఇంకొక రీత్యా మాట్లాడుతున్నది నీ దాంట్లో దోచుకుపోతాను నీ ప్రశ్నలో బంధుత్వం అని. ఇక్కడ బంధుత్వాలకు తావులేదు కదా, రాజకీయాల్లో బంధుత్వాలకు తావులేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళను, కూటమికి సంబంధించిన వ్యక్తులనే నియమించుకుంటుంటారు ఈ నామినేటెడ్ పదవుల్లో. సర్వసాధారణంగా జరిగే సమస్య దాన్ని.